హాయ్ అందరికీ. ఈ లాంగ్ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి నేనైతే ట్రై చేస్తాను మీకు. ఎందుకంటే చాలా క్వెషన్స్ షార్ట్ వీడియోస్‌లో వస్తూ ఉన్నాయి. అసలు మీకు ఎంతమంది అన్నయ్యలు? అయితే మీ అన్నయ్యలని సరిగ్గా చూపించరేంటి? తర్వాత అమ్ము ఎవరు? చింటూ ఎవరు? అనేసి ఇక ఈ చాలా చాలా క్వెషన్స్ అయితే వస్తూ ఉంటాయి గదా! మా బాండింగ్ గురించి, రిలేషన్ గురించి షార్ట్ వీడియోలో ఎక్కువగా అయితే కనిపించలేదు మీకు. ఈ లాంగ్ వీడియోలో అయితే చాలా బావుంటుంది. చూసేయండి. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇద్దామని అయితే ఈ లాంగ్ వీడియో చేశాను. ఎందుకంటే కామెంట్ సెక్షన్‌లో వచ్చే క్వెషన్స్‌కి. ఇక్కడ మా వారు వచ్చి లవంగం తింటున్నారు దగ్గు వస్తుంది అనేసి. ఆయనది అదంతా పట్టించుకోకుండా ముందు చాక్లెట్ పెట్టుకొని నోట్లో పెడుతున్నాను. ఈ కంపెనీ ఏంటి? లేకపోతే ఈ మిల్లా ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. మా ఊర్లో చుట్టుపక్కల ఊర్లలో తప్ప బయట అంటే కృష్ణా జిల్లా అంటే ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు పత్తి, మిర్చి తర్వాత వచ్చేసి పూల తోటలు కొంచెం మైలవరం ఆ రూట్‌కెళ్ళిన తర్వాత పూల తోటలు, తర్వాత వచ్చేసి వరి పొలాలు కనిపించాయండి. మా సైడే మొక్కజొన్న ఎక్కువ కనిపిస్తుంది. అంటే మా సైడు అంటే మా ఊరు, మా మండలం సైడు అన్నట్లుగా చెప్తున్నాననమాట. ఇక కరెంటు స్తంభాలు అవన్నీ గూడా నిలబెట్టుకుంటూ ఎక్కడెక్కడ వర్కులయితే జరుగుతున్నాయి. జుట్టు మరీ ఇదిగా లెగిసి పడుతూ ఉందనేసి నేనైతే జడ బండి మీదే వేసుకున్నాను. నా బేబీ హెయిర్ కంట్రోల్ కాపోవటం వల్ల ఏ హెయిర్ స్టైల్ ఏసినా గానీ అస్సలు బాగోట్లేదు. రామచంద్రాపురంలో అయితే మేము వెళ్ళేటప్పుడు ఒక కేజీ కాయలైతే తీసుకున్నాం. వీటిని వచ్చేసి పెద్ద రేగికాయలు అని అంటారని కొంతమంది చెప్పారు. గంగిరేగికాయలు అంటారని కొంతమంది చెప్పారు. నాకు తెలిసినంత వరకు గంగిరేగికాయలయితే అనమండి. పెద్ద రేగికాయలో లేపోతే పెద్ద చిన్న యాపిల్ కాయలో ఏయో అంటారంట. వాళ్ళైతే అలాగే చెప్పారు నాకు. ఇక వెళ్ళేటప్పుడు రోడ్లయితే ఇయన్నీ మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఊళ్ళోనే ఎక్కువగా అనిపిచ్చింది నాకు. అంటే మేబీ మొత్తం తవ్వేసి వేస్తున్నట్టున్నారు. ఇక మధ్యలో పూల తోటయితే ఒకటి కనిపించిందండి. చామంతి పూలు. వెళ్లి వీడియో తీసుకొని కొంచెం పూలు తీసుకుందాం అనుకున్నాం. బట్ వాళ్ళు రూ. 50కి అలా ఇవ్వరంట. కేజీయో, అర కేజీ లెక్కిస్తుందన్నారు. అందుకని అయితే తీసుకోలేదనమాట. ఇక ఇదొచ్చేసి కాగడా మల్లె అంటారు గదండీ! ఆ తోట అనమాట. పూలుంటే భలేగుండేటిది అనేసి మా వారు అంటున్నారు. కానీ వాళ్ళు కోసేసినట్టున్నారండి. అందుకని పూలయితే ఎక్కువ కనిపించలేదు. ఎక్కడైనా మిస్ అవుతాయి జూసారా? అక్కడ మాత్రం కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడొచ్చేసి ఇక నేను మొక్కజొన్న కండె తీసుకుంది. అది నార్మల్ కండే అండి. నేను ఆ వీడియోలో అడిగింది ఏంటంటే, మీకు స్వీట్ కార్న్ అంటే ఉడకబెట్టింది ఇష్టమా? లేపోతే గనక మొక్కజొన్న పొత్తు కాల్చింది ఇష్టమా? అన్నట్లుగా అడిగాను. బట్ అది నేను క్లారిటీగా అడగలేదేమో అని నాకే అనిపిచ్చేసిందనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు గదా! ఈ టెంపులు ఇది నాకు అర్థం కాలేదు. చాలా సార్లు వెళ్ళొస్తుంటే చూస్తూ ఉంటాను కానీ అన్నయ్య వాళ్ళ ఇంటికి. టెంపుల్ గురించి పెద్ద ఐడియా లేదు. కానీ నిజం చెప్తున్నానండి అసలక పత్తి చేలున్నాయి. తెల్లగా కనిపిస్తున్నాయి. పొద్దు గూకుతుంది ఆ టైంలో. ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఆ కొండల మీద ఆ మంచు పడుకుంటూ ప్లేస్ అయితే అద్దిరిపోయింది. మేము ఇంకొంచెం పెందలాడ వెళ్తే గనక విజయవాడ గూడా ఎళ్లి కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసుకొని వద్దాం అనుకున్నాం గానీ, మేమెళ్ళటం కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే చెప్పాను గదా! ఇంట్లో మొత్తం గూడా సంక్రాంతికి సంబంధించిన క్లీనింగ్ కంప్లీట్ చేసుకొని ఎళ్ళాం గాబట్టి, కొంచెం మాకైతే లేట్ అయ్యింది. బయలుదేరటమే 2:20 అలా అయిపోయిందనమాట. ఇక మైలవరం అక్కడొచ్చేసి నేనైతే స్వీట్ అయితే తీసుకున్నానండి. స్వీట్ వచ్చేసి ఫ్రెష్‌గా ఉన్నయయితే అడిగాను. వాళ్ళొక 3 రకాలు, 4 రకాలు జెప్పారు. అయితే నేనేంటంటే ఒక పీస్‌కి రూ. 10 వేస్ట్ అయినా పర్లేదు గానీ, అర కేజీ, కేజీలు తీసుకునేటప్పుడు ఎట్టబడితే అట్ట తీసుకోకూడదని నా మైండ్‌లో ఉంటది. నేను ఇదందరికీ చెప్పుతున్నానండి. నా ఒక్కళ్ళకే గాదు. ఎందుకంటే ఈ అలవాటు మా మావయ్య గారి నుంచొచ్చింది. అది నేను గొప్పగా చెప్పుకుంటాను పర్లేదు. ఎందుకంటే మొన్న రీసెంట్‌గా అఖిల్ వాళ్ళకి రాఖీ పౌర్ణమి జరిగినప్పుడు స్వీట్ అయితే తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చినప్పుడు ఆ స్వీట్‌కి టేస్ట్ చేయకుండా తీసుకొస్తే మొత్తం స్మెల్ అండి. హాఫ్ కేజీ స్వీట్ గూడా అస్సలు అనవసరంగా పాడైపోయింది. నేను మాత్రం ఎప్పుడైనా బయటికెళ్ళనియండి. ఏ స్వీట్ అయినా తీసుకొనియండి. ఒక పీస్ లేపోతే ఒక చిన్న బైట్ అయినా ఇవ్వమని టేస్ట్ చేసే తీసుకుంటాను. అర కేజీ తీసుకున్నా, కేజీ తీసుకున్నా. సో, అది మాత్రం నాకు తెలిసినంత వరకు మీరు 100, 200 ఖర్చు పెట్టే తీసుకుంటారు గదా! ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవాలి? సో, వాళ్ళు చెప్పారని తీసుకోవద్దు. మీరు టేస్ట్ చేసి ఒక రూ. 10 పోయినా పర్లేదు స్వీట్‌కి తీసుకోండి. ఇదైతే చెప్తున్నాను మీకు. తర్వాత తీసుకెళ్ళిన తర్వాత టేస్ట్ ఏం బాలేదు అన్న ఫీలింగ్ రాకుండా ఉండటానికి. హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక స్వీట్ తీసుకొనెళ్ళాను. పల్లవి వాళ్ళకైతే బాగా నచ్చింది గానీ, రాధా గారికి అది నచ్చలేదనమాట. ఎందుకంటే నేను తీసుకుపోయిందొచ్చేసి అది డిఫరెంట్
డ్రై ఫ్రూట్స్‌లో మనకి రౌండ్‌గా ఉంటాయి గదండీ! కొంచెం మనకి గసగసాలు లోపల ఉన్నట్లుంటాయి జూసారా? ఆ టైప్ ఆఫ్ స్వీట్ అనేసరికి నేనేమో బెల్లం, షుగర్ ఇలాంటివి ఎక్కువ వెయ్యరు కాబట్టి సో, పిల్లలకి హెల్తీ అని తీసిపోయాను. బట్ నేను రాధా గారు కొంచెం స్వీట్ లవర్సుం గాబట్టి అంతగా ఎక్కకపోవచ్చు. కానీ అది హెల్తీ అనమాట. చాలా బాగుంది కానీ. ఇక్కడొచ్చేసి మేమైతే మైలవరం వచ్చేసామండి. మీరు చెప్పారు గదా! సాయిబాబాకి సంబంధించిన పెద్ద విగ్రహం ఉంది. ఎక్కడుంది అంటే గనక మైలవరంలో ఉంది అనేసి. ఇక కొండ మీద గుళ్ళు, తర్వాత ఆ ప్లేసెస్, వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. నేనొక వీడియోని అప్‌లోడ్ చేసేసరికి మా ఆయనొచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే తీసుకొచ్చేసారనమాట. మీకొక విషయం చెప్తున్నాను. మీ అన్నయ్య వాళ్ళు విజయవాడలో ఎక్కడుంటారు? ఏంటి? అని అడుగుతున్నారు. నేను విజయవాడలో ఉంటారు అంటే కంప్లీట్‌గా చెప్పలేనండి. ఎవరి అడ్రెస్సు గూడా నా రిలేటివ్స్‌లో గాని, నా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవ్వరిది నేను చెప్పుకోలేను. ఎందుకు అంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. సో, నేను యూట్యూబ్‌లో ఉన్నానని ప్రతీదీ విడమర్చయితే చెప్పను. 100కి 50% మాత్రమే నేను చూపిచ్చేదని చాలా సార్లు చెప్పాను. కొంతమంది మీ అన్నయ్య ఎక్కడుంటారు విజయవాడలో అంటే చెప్పరేంటి అంటున్నారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైనా ఇబ్బందయితే ఎలా చెప్పండి? సో, మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా! మీరే అంటుంటారు ఇది సోషల్ మీడియా అని. మరి అది నాకు గుర్తుంది కాబట్టే నేనొక 50% నేను యూట్యూబ్‌లో ఆహ్, మా యొక్క రిలేషన్ గురించి గానీ, మా గురించి గానీ షేర్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఇంకొక విషయం మీకెంతమంది అన్నయ్యలని అడుగుతున్నారు. నాకు ఇద్దరు అన్నయ్యలండి. ఒక అన్నయ్య వచ్చేసి చిన్నన్నయ్య అనమాట. చింటూ వాళ్ళ ఫాదరు. మా చిన్నొద్దును గూడా మీరు వీడియోస్‌లో చాలా సార్లు జూసారు. మా అన్నయ్య అయితే లేరనమాట. సంయుక్త 3 మంత్స్ బేబీ అప్పుడు అన్నయ్య చనిపోవడం జరిగింది. అయితే అన్నయ్యకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి సో, డయాలిసిస్ 2 ఇయర్స్ రన్ అయిన తర్వాత 2, 3 ఇయర్స్ అన్నయ్య అయితే చనిపోయారు. ఆ అన్నయ్యకి ఒక్క చెడు అలవాట్లు లేదండి. కానీ బీపీ తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్ ఉండేది. కంటిన్యూస్ ఆ టాబ్లెట్లు వాడటం వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ అయిందనైతే మాకు తెలిసింది. అది నిజమెంత, అబద్ధమెంత అన్నది ఐడియా లేదు. సో, కానీ ఆ ఒక్క బాధ మా అన్నయ్యకి గూడా ప్రతి వాళ్ళు అంటారు గదా! మందు తాగితేనో, ఏదో తింటేనో పాడైపోతాయని. మరి నాకు ఏ అలవాట్లు లేకపోయినా ఎందుకిదే అని అన్నయ్య చాలా సఫర్ అయ్యారనమాట ఆ మూమెంట్‌లో. ఎవరికైనా ఉంటుంది గదండీ ఆ ఫీలింగ్ అన్నది. కొంచెం మాకిప్పటికీ తలుచుకుంటే ఆ మూమెంట్ ఒక ఎమోషనల్ డే అన్నట్టే అనమాట. అన్నయ్య ఆ 3 ఇయర్స్ ఎంత నరకం జూసారో మేము ప్రత్యక్షంగా జూసున్నాం గాబట్టి. ఇప్పుడు అమ్మ వాళ్ళ డ్యాడీ ఒచ్చి మా పెద్దన్నయ్య అనమాట. మీరు మా పెద్దొద్దున్నే మా పెద్దన్నయ్యని గూడా జూసారు. అమ్మ గూడా మీకు తెలుసనమాట. సో, ఇదండి. మేమొచ్చేసి మొత్తం ముగ్గురం. మా చిన్నన్నయ్య అయితే లేరు. అమ్మ వాళ్ళ డ్యాడీ ఒచ్చి మా పెద్దన్నయ్య, చింటూ వాళ్ళ డ్యాడీ ఒచ్చి మా చిన్నన్నయ్య అనమాట. ఇక్కడ మా వదిన అయితే పప్పలు బెడితే ఇక నేను తినుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను అమ్ముతో అయితే. అయితే ఇక్కడ అడుగుతున్నాను. "అమ్ము నువ్వొచ్చాక వెయిట్ ఏమైనా పెరిగావా?" అంటే, ఈ నెలలో ఒక కేజీ పెరిగా అక్క" అని నవ్వుకుంటూ చెప్తుందనమాట. నేనైతే 3, 4 కేజీలు ఈజీగా పెరిగేసేదాన్ని అంటున్నాను. అదేంటి అంటే, నా బాడీ తత్వం ఏది తిన్నా గాని పొట్టలో ఉంచుకుంటుంది. అది స్టోర్ చేసుకొని అనేసి చెప్తున్నాననమాట. ఇక మా వదినొచ్చేసి ఇక్కడ టమాటా చారు పెట్టారండి. చారైతే సూపర్ డూపర్ టేస్ట్ వచ్చింది తెలుసా! అండ్ క్యాబేజీ ఫ్రై గూడా చేశారు. అండ్ కాకరకాయి తర్వాతొచ్చేసి కొబ్బరి వేసేసి కారం లెక్క అయితే పెట్టారనమాట. ఇక ఇక్కడొచ్చేసి న్యూస్‌ని బాగా ఇంట్రెస్ట్‌గా మామయ్య, కోడలు చూస్తున్నారు. మా అన్నయ్యేమో సెల్ చూస్తున్నాడు. నేనేమో వీడియో తీస్తున్నాను. మరి అన్నయ్యకి టైం ఉండేదే నైట్ అనమాట. 1, 2 అవర్స్ పడుకునే ముందు. ఎందుకంటే ట్యూషన్‌లోనే ఉంటారు. 5, 5:30కు వస్తారు. ఒక్కో రోజు 6, 6:30 అవుతది. అప్పటినుంచి 8 దాకా ట్యూషన్‌లోనే ఉంటారు. వదిన హెల్ప్ చేయబట్టే అండి. ఒక్కళ్ళైతే అసలుగా మేనేజ్ చేయలేరు మా అన్నయ్య. ఎందుకంటే వచ్చేసరికి కొద్దిగంతా ప్రశాంతంగా వచ్చి లోపలికి చాయ్ తాగే టైం గూడా ఉండదు ట్యూషన్ ఉంటే. కానీ వదిన మేనేజ్ చేయబట్టి సెట్ అవుతుంది. ఇక్కడ మా అన్నయ్య అయితే ఇక మా వదిన మీద కొన్ని సెటైర్‌లయితే వేస్తున్నారు. మా ఆయన ఎలాగో ఇక మా అన్నయ్య గూడా మా వదిన మీద సెటైర్‌లనమాట. ఆఫ్‌కోర్స్ ఎవరైనా హస్బెండ్స్ అంతే గదా! వైఫ్‌ల మీద సెటైర్‌లేసుకుంటూ ఉంటారు. సో, మా అన్నయ్య గూడా ఇక్కడ ఫన్నీగా మాట్లాడుతుంటే మా వదినేమో కౌంటర్‌లిస్తుంది. సో, భలే సరదాగా జరిగిపోయింది. ఇక మా అన్నయ్య, నేను కింద కూర్చొనయితే భోజనం జేసేశామనమాట.
మా వారైతే ఇక చైర్‌లో కూర్చొని పీటయితే ఏసి అక్కడ ప్లేట్ పెట్టేసామండి. స్నాక్సు, చికెన్ పికిలు అవన్నీ గూడా వేసేసి ఆయన తింటూ ఉన్నారనమాట. ఇక వదినొచ్చేసి ఇక్కడ మా అన్నయ్యకి కూడా కాకరకాయ కూర అయితే వేస్తుందండి. నేను ముందే చెప్తున్నాను మా వదినకి అండ్ తర్వాతొచ్చేసి మా అమ్మకి మా అన్నయ్యకి కూడా కొంచెం వీడియో ఇది ఉంటదనమాట. తీస్తున్నారు అంటే ఇక మనం నవ్వగూడదు, సీరియస్‌గా ఉండాలి అన్నట్టో లేపోతే ఎలా నవ్వుతే ఎలా వచ్చిద్దో అన్నట్టుగా ఇదవుతారు. ఇక మా పెద్దన్నయ్య ఓకే గాని, అమ్మ, వదిన మాత్రం ఇక కామ్ అనమాట. మీకు డౌట్ వస్తది కాబట్టి నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను. వీడియో ఆఫ్ చేసేస్తే మళ్ళీ ఫ్రీ అయిపోతారు. వీడియో ఆన్ చేసే అంత వరకు గూడా అయ్యేదో మనం గట్టిగా స్టిఫ్‌గా ఉండాలి అన్నట్లు ఇదవుతారు. అమ్మకి కొంచెం అలవాటయిపోయింది గానీ, వదినకి ఎప్పుడో ఒకసారి గాబట్టి అలవాటు అవ్వలే అనమాట. ఇక అమ్ము అయితే ఇక్కడ డిజైన్ చూసుకుంటూ అయితే కోన్ పెట్టేస్తుందండి. ఆహ్ నాకు అమ్ము పెట్టేటప్పుడు చాలా బాగా నచ్చిద్ది. అందుకనే మామూలుగా ఇంటికొచ్చాను అనుకోండి, సో, ఖచ్చితంగా కోన్ తెప్పిచ్చేసుకొని అమ్ముతో అయితే పెట్టించుకుంటాను. మాకు ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ ఫెస్టివల్ ఉంది గాబట్టి, ఇక అమ్మునైతే కోన్ పెట్టమని కూర్చున్నాను. చాలా విషయాలు మాట్లాడుకుంటూ అలా చాలా టైమ్ స్పెండ్ చేశామండి. నాకు చాలా హ్యాపీనిచ్చింది ఏంటి అంటే, ఇన్ని చాలాలు కలిపేస్తున్నానంటేనే ఆలోచించండి. మనకి నచ్చిన వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తే ఆ ఫీలింగే వేరుంటది. ఇక మా చింటు కోసం వెయిటింగ్. వాడు గూడా ఉంటే ముగ్గురు రచ్చ మామూలుగా ఉండేది గాదు. బట్ వాడికేమో ఎగ్జామ్స్ ఉండే అన్నమాట. అందుకోసం అయితే రాలేదు వాడు. ఇక ఇక్కడొచ్చేసి మామూలుగా అయితే మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. కోన్ గురించి, దాని గురించి. అయితే అమ్ముని ఇక్కడ అడుగుతున్నాను. కోన్ పెట్టటం వచ్చింది. "అమ్ము క్లాసెస్ తీసుకుంటావా?" అంటే, "ఇప్పుడు క్లాసెస్ తీసుకునే అంత సీన్ లేదే నాకు. ఎగ్జామ్స్ అయ్యుంటాయి నేనెళ్ళిన కాడ నుంచి" అనయితే చెప్తుంది. ఇక మేము అలా అయితే పడుకుండిపోయామనమాట. పడుకున్న తర్వాత మార్నింగే కొంచెం వీడియో తీద్దాము అని లైటేసేసరికి ఈ లైట్ ఎలిగింది సడెన్‌గా. భలే అనిపిచ్చిందండి. ఇక తర్వాత వదినొచ్చేసి గారెలైతే ప్రిపేర్ చేస్తున్నారు. అది గూడా మినప గారెలనమాట. ఇలా కవర్ తీసుకొని దాన్ని కొంచెం దడిపేసి పిండిని తీసుకొని దాని మీద ఏసేసి ఇక గారెలైతే వేస్తున్నారు. మీకు ఏ గారెలంటే బాగా ఇష్టం అన్నది కామెంట్ చేసేయండి. అండ్ తర్వాత కొంచెం మీకు ప్రాసెస్ అన్నది వేసే విధానం గురించి చూడాలి అనుకుంటే గనక ఈ క్లిప్ మిస్ అవ్వకుండా అయితే చూసేసుకోండి. కొంచెం ఐడియా గూడా మీకుంటది ఎలా పెట్టుకొని వేసుకోవాలి అన్నది.
వీడియో తీసేది మా వదినకైతే తెలియదు. ఫ్రీగా ఎలా ఉందో చూడండి. వీడియో తీసేటప్పుడు మాత్రం స్టాచ్యూ లెక్క ఉంటారు. సో, మా అమ్మకి, మా వదినకి ఇది కామన్ అన్నమాట. ఇక మా చిన్నమ్మకైతే అర్థం కాదు కాబట్టి, సో, తనకి ఒక ఐడియా లేదు కాబట్టి ఫ్రీగా అయితే ఉండగలుగుతారు. లేకపోతే చిన్నమ్మ గూడా ఇక కొంచెం స్టాచ్యూ అయిపోయేదేమో వాళ్ళ అక్క, వాళ్ళ కోడలు లెక్క. ఇక మా అన్నయ్య అయితే ఇక్కడైతే చాయ్ తాగుతున్నారనమాట. చాలా బాగా టైం స్పెండ్ చేశామండి. నిజం చెప్తున్నా ఉన్న ఆ 2 డేస్ కూడా చాలా హ్యాపీగా గడిచిపోయాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి టైం ఉన్నా లేకపోయినా కుదిరించుకొని వెళ్తే ఆ ఫీలింగే వేరుంటది. ఇక్కడ మా వదిన అంటున్నారు, "నువ్వు 2 ప్లేట్లు పట్టుకున్నప్పుడు తీయకు శివ, వాళ్ళు 2 ప్లేట్లు తింటున్నాను అనుకుంటారు" అంటే, "నీకు కావాలనే తీస్తున్నా, మా అన్నయ్యకి చూపిస్తా" అంటే, మీ వ్యూవర్స్ ఏమనుకుంటారో తెలుసా? అమ్మాయి 2 ప్లేట్లు కూడా తినేసిద్ది అనుకుంటారంటే, లేదు వదిన, లావు ఉన్నంత మాత్రాన, బొద్దుగా ఉన్నంత మాత్రాన తింటున్నట్టయితే కాదు. అనుకునేటోళ్ళు అనుకుంటారు. బట్ నన్ను అనుకుంటారు, నిన్ను అనుకుంటారు. కానీ బాడీ తత్వాలంతా మనం ఏం తిన్నా గానీ ఫుల్లుగా బాడీ వచ్చేసిద్ది అనేసి చెప్తున్నాననమాట. ఇంకొక విషయం, ఇక్కడ నేను ఏడుస్తున్నాను అనుకుంటారేమో, లేదండి. గాలికి మాత్రం ఫుల్లు వాటర్ ఫామ్ అవుతున్నాయి ఐస్‌లోంచి, ఎందుకో తెలియదు. ఇక ఫుల్లుగా అయితే ఏమంటారు, కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేసాయన్నమాట. ఇక మేమైతే మళ్ళీ రామచంద్రాపురం వచ్చిన తర్వాత ఈ సిస్టర్ దగ్గర అయితే కాయలు తీసుకొని వెళ్ళాం. ఫస్ట్ అయితే ఒక అతన్ని అడిగాము. ఆయన అసలు రేటు తగ్గినన్నాడు. షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. అప్పుడు ఈ సిస్టర్ దగ్గర నిన్న 1 కేజీ తీసుకొని వెళ్ళాం కదా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు, ఈ రోజు 3 కేజెస్ తీసుకున్నాము. అమ్మ వాళ్ళకి 1 కేజీ, అత్తయ్య వాళ్ళకి 1 కేజీ, మాకు 1 కేజీ అనేసి, పండక్కి ఎలాగో వెళ్తాంగా అని. కానీ చూడాలి, మా ఆయన చెప్పారు కూడా, వద్దు సారీ తీసుకో ఇంకొక కేజీ అంటే, నేను వినకుండా అయితే నేను 1 కేజీ తగ్గి తీసుకున్నాను. 3 కేజీలే తీసుకున్నాను. ఇంకొక కేజీ తీసుకో, పిల్లలు ఆడతా పాడతా తింటూ ఉంటారు, ధనశ్రీ శ్రీమయ్య కూడా వస్తారు కదా అనేసి చెప్పారు. ఏ అవసరం లేదు, 3 కేజీలు సరిపోతాయి, ఆగు ఇంకా వీటిలో మిగులుతాయి అనేసి నేను అన్నాను. తీరా వచ్చాక పిల్లలందరూ తింటుంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఉంటాయా లేదా అనేసి డౌట్ వచ్చింది. అంటే మధ్యలో వేరే ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కదా, కొంచెం మనకి చూసి ఇచ్చారు కదా, తక్కువలో వచ్చాయి కదా, ఆ ఫీలింగ్ ఉంటది. అదే సత్పెల్లో కొనాలంటే 100 రూపాయలు, 10 రూపాయలు కూడా తగ్గియట్లేదండి. ఇక్కడ కొంచెం బేరాలు ఆడితే అయితే తగ్గిస్తున్నారనమాట. అందుకోసం కాయల టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి అనమాట. ఇక అఖిల్ హాస్టల్ నుంచి వచ్చేసాడు. మేము వచ్చేసరికి ఆ బట్టలే అవన్నీ తీసుకెళ్లి ఉతకాలని అత్తయ్య గారు అయితే చూపిస్తున్నారు. దుప్పట్లు వాషింగ్ మిషన్ లో వేసేస్తాను, నార్మల్ బట్టలు ఉతికేస్తాను అని అయితే చెప్తున్నాను అనమాట అత్తయ్య గారికి. ఇక ఇక్కడ వచ్చేసి వాడు దారాల గురించి, అంటే కైట్ ని ఎగరేసే దారాల గురించి వాళ్ళ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక అమ్మతో అయితే ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. పండక్కి పిలవటానికి అయితే వాళ్ళ అల్లుడిని ఫోన్ చేసింది. ఇక ఆయన మాట్లాడేసి నాకైతే ఫోన్ ఇచ్చారు. ఇక నేనైతే మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పటికీ మీ అత్తగారులు పండక్కి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారా? అంటే అమ్మాయి తరపు, అబ్బాయి తరపు ఎవరైనా సరే, అమ్మాయినైతే ప్రత్యేకంగా ఫోన్ చేసి అమ్మాయి పండక్కి రాండి అని పిలవరు అనుకుంటా, కోడలి పిల్లని. కొడుక్కి చెప్పాంగా, కొడుకు వస్తాడుగా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ అల్లుడిని మాత్రం ఖచ్చితంగా పిలుస్తూ ఉంటారు. అంటే నేను ఒక విషయం చెప్తాను, పిలవపోయినా వెళ్ళండి. మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి మీ వైఫ్ ఎలా అయితే వస్తున్నారో, మీరు కూడా మీ అత్తమామల్ని కూడా మీ అమ్మ నాన్న లెక్క రెస్పెక్ట్ చేసి అయితే వెళ్ళండి. ఇదైతే నేను చెప్తాను.